ఓం శ్రీ కాలభైరవాయ నమః. కాలభైరవ స్వామి స్మరణం, దర్శనం కోట్ల జన్మల పుణ్యఫలం. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తోంది. కాలభైరవ ఆవిర్భావం. ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అని అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడటం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో, 3 నేత్రాలతో, త్రిశూలము, గద, డమురుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరతాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోతుంది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించటం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చెయ్యని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవటం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం వీడనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయనను ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు, కాలభైరవ, నీవు శివుని పుత్రుడవి కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచటానికి జన్మించిన వాడవు నీవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చారు. దీంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్య దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం. తర్వాత కాలభైరవుణ్ణి చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువుదీరి క్షేత్ర పాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలికాడు. దీంతో కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువుదీరి క్షేత్ర పాలకునిగా పూజలు అందుకుంటున్నాడు.